Hi viewers, welcome to my channel Rajesh English Club. Viewers, ఈ రోజు మనం డీల్ చేసుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే ప్రిపోజిషన్స్. ప్రిపోజిషన్స్ అనేటువంటి టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. కాంపిటేటివ్ ఫీల్డ్లో కానీ మీ యొక్క అకాడమిక్స్లో కానీ ప్రిపోజిషన్స్ సంబంధించి క్వశ్చన్స్ లేకుండా ఉండవు. చాలా ఇంపార్టెన్స్ కలిగినటువంటి ఈ ప్రిపోజిషన్స్ టాపిక్ చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు దీంతో. ఎందుకంటే ఏం నేర్చుకోవాలో తెలియదు, ఎలా నేర్చుకోవాలో తెలియదు. వాళ్ళంతా కూడా చిన్న చంక్స్గా నేర్చుకుంటూ ఉంటారు, అంటే చిన్న పీసెస్గా నేర్చుకుంటూ ఉంటారు. బట్ మనం గనక కాంపిటేటివ్ ఫీల్డ్లో నెగ్గుకు రావాలి అంటే కంప్లీట్గా మనకు ఒక్క క్వశ్చన్ కూడా మిస్ కాకూడదని మీరు కనుక ఫీల్ అవుతే ప్రిపోజిషన్స్ సంబంధించి మీరు హోలిస్టిక్గా నేర్చుకోవాలి ఈ టాపిక్ని. మరి హోలిస్టిక్ అంటే ఏమేమి ఉంటాయి సార్, ఏమి నేర్చుకోవాలంటే గుర్తుంచుకోండి. ప్రిపోజిషన్స్ నేను 3 పార్ట్స్గా మీకు చెప్తాను. నెంబర్ 1 వెరీ ఇంపార్టెంట్, ఫాలోడ్ ప్రిపోజిషన్స్. అంటే కొన్ని వర్డ్స్ని కొన్ని ప్రిపోజిషన్స్ ఫాలో అవుతూ ఉంటాయి. మోస్ట్లీ కాంపిటేటివ్ ఫీల్డ్లో కానీ లేదా మీ యొక్క అకాడమిక్స్లో కానీ వచ్చేటువంటి క్వశ్చన్స్ ఇక్కడే కవర్ అయిపోతాయి. లేదండి ఇంకొంచెం డెప్త్గా వెళ్ళారు అంటే మనకు కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ అనేటువంటివి ఉన్నాయి. అది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్, వాటి నుంచి కూడా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. లేదు అంటే నెక్స్ట్ మనకు ఈ సింపుల్ ప్రిపోజిషన్స్ అన్నీ కూడా వాటి గురించి తెలుసుకోవడం, అవి ఏ సిచ్యువేషన్స్లో వస్తాయనేటువంటిది గుర్తుంచుకోవడం, వాటి యొక్క మీనింగ్స్ కూడా మనం గుర్తుంచుకుంటే ఏవి వచ్చినా అంటే ఏ బిట్స్ వచ్చినా ఏ క్వశ్చన్స్ వచ్చినా మనం పాజిటివ్గా వాటిని అటెంప్ట్ అనేటువంటిది చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీకు నేను చెప్పేటువంటి ఈ ప్రిపోజిషన్స్ అనేటువంటివి అన్నీ కూడా మీరు గుర్తుంచుకోవాలా. ఈరోజు క్లాస్లో మనము ఈ ఫాలోడ్ ప్రిపోజిషన్స్ చూద్దాం. ఏ వర్డ్స్ తర్వాత ఎవరు వస్తారు అనేటువంటిది మనం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఒక్కొక్కటి ఒక్కొక్క ఆనిముత్యం, ఒక్కొక్కటి ఒక్కొక్క చోట ఎక్కడో చోట అడిగి ఉంటారు వీటి గురించి. మరి అంత ఇంపార్టెన్స్ కలిగినటువంటి ఈ ఫాలోడ్ ప్రిపోజిషన్స్ చూడండి. అసలు ముందుగా ప్రిపోజిషన్స్ అనేటువంటివి స్ట్రక్చరల్ వర్డ్స్ అండి. ఇంగ్లీష్లో కంటెంట్ వర్డ్స్ ఉంటాయి, స్ట్రక్చరల్ వర్డ్స్ ఉంటాయి. ప్రిపోజిషన్స్ అనేటువంటివి స్ట్రక్చరల్ వర్డ్స్. ఇవి స్ట్రక్చర్ ఇవ్వడానికి యూజ్ చేస్తాం. ఈ ప్రిపోజిషన్స్ యాడ్ చేయడం వల్ల కొత్త అర్థం రావడం కానీ, లేదు మీరు యూజ్ చేయకపోవడం వల్ల అర్థం పోవడం కానీ అట్లాంటిది ఏమీ జరగదు. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఏ వర్డ్ తర్వాత ఏ ప్రిపోజిషన్ వచ్చింది అని మనకు పిన్ పాయింటెడ్గా కరెక్ట్గా తెలియకపోతే మనం గందరగోళానికి గురవుతాం. ఇప్పుడు అమేజ్డ్ ఉందండి, అమేజ్డ్ తర్వాత ఎట్ అనేటువంటిది వస్తుందని నీకు తెలియకపోతే ఇంకా రావడానికి స్కోప్ చాలా ఉన్నాయి, చాలా వర్డ్స్ ఉన్నాయి నీకు. సో నువ్వు ఆన్సర్ కనుక్కోలేవు. అంటే పిన్ పాయింటెడ్గా ఆన్సర్ తెలిస్తేనే నువ్వు పెట్టగలవు, కానీ వన్స్ నీకు తెలియదు అని ఫీల్ అయితే సో ఆటోమేటిక్గా మార్కు పోయినట్టే లెక్క. కాబట్టి అన్నిటి గురించి మనకు హోలిస్టిక్ నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే వీటి గురించి మనం పాజిటివ్ అటెంప్ట్ చేయగలం. సరేనండి, ఈరోజు క్లాస్లో ఇప్పుడు నేను మీకు ఫాలోడ్ ప్రిపోజిషన్స్ క్లియర్గా చెప్తాను. చూడండి ఏ వర్డ్ తర్వాత ఏ ప్రిపోజిషన్ ఫాలో అవుతుందో. ఫస్ట్ ఇది అమేజ్డ్ ఎట్, అమేజ్డ్ ఎట్ ఆశ్చర్యపోవడం అనమాట. డ్రెస్డ్ ఇన్, అడాప్ట్ టు, అడాప్ట్ తర్వాత టు వచ్చింది, అడాప్ట్ టు. ఫాండ్ ఆఫ్ ఇష్టం, ఫాండ్ ఆఫ్. సారీ ఫర్. వెయిటింగ్ ఫర్ ఎదురు చూడడం, వెయిటింగ్ ఫర్ యూ, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ చెప్తుంటాం కదా మనం. బిలాంగ్స్ టు చెందడం అనమాట. దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు మీ. సో ఓకేనా, ఇక్కడ సెంటెన్సెస్ ప్రతిదానికి నేను చెప్తూ వెళ్ళడం అనేటువంటిది కాన్సెప్ట్ కాదు. ఇక్కడ మనం ఏది నేర్చుకోవాలో మీరు ఫిక్స్ కాండి. అంటే ఈ వర్డ్స్ తర్వాత ఈ ప్రిపోజిషన్స్, ఓకేనా. సో వీటిని మనం మళ్ళీ సెంటెన్సెస్లో యూజ్ చేస్తూ చెప్పాల్సినటువంటి అవసరం అయితే లేదు. వీటి తర్వాత ఇవి వస్తాయని మీరు పక్కా గుర్తుంచుకుంటే చాలు. రిమైనింగ్ సెంటెన్స్ ఏది ఉన్నా కానీ మనకు ఇబ్బందే లేదనమాట. నెక్స్ట్ అప్పీల్డ్ టు, ప్రౌడ్ ఆఫ్, రెగ్యులర్ వాడుతుంటాం. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై కంట్రీ, ప్రౌడ్ ఆఫ్ గర్వపడ్డం. మ్యారీడ్ టు, చాలా మంది మ్యారీడ్ తర్వాత విత్ అనుకుంటారు, ఎందుకంటే వాళ్ళతోటి పలానా వాళ్ళతో పెళ్ళైంది కాబట్టి ఇక్కడ తో అనేటువంటి మీనింగ్ రావాలంటే విత్ యూజ్ చేస్తాం అనుకుంటారు. బట్ మ్యారీడ్ తర్వాత టు రావాలి, ఇది గుర్తుంచుకోండి. గుడ్ ఎట్ చాలా ఇంపార్టెంట్ అండి ఫ్రేజ్. గుడ్ ఫాలోడ్ బై ఎట్. గుడ్ ఎట్, బ్యాడ్ ఎట్ కూడా, బ్యాడ్ తర్వాత కూడా ఎట్టే వచ్చింది. డిఫరెంట్ టు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఏదైనా వాడొచ్చింది, డిఫరెంట్ టు ఆర్ ఫ్రమ్. కీన్ ఆన్ జాగ్రత్తగా ఉండడం. ఫేమస్ ఫర్ ప్రసిద్ధి చెందిన. కేపబుల్ ఆఫ్
రెస్పాన్సిబుల్ ఫర్, రెస్పాన్సిబుల్ ఆల్వేస్ ఫాలోడ్ బై ఫర్, రెస్పాన్సిబుల్ ఫర్. బిలీవ్ ఇన్, చాలాసార్లు అడిగినటువంటి క్వశ్చన్ ఇది. బిలీవ్ తర్వాత ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ ఫాలో అవుతూ ఉంటుంది, గుర్తుంచుకోండి. బిలీవ్ ఇన్. నెక్స్ట్ అండి షౌట్ ఎట్, షౌట్ ఫర్. షౌట్కి ఈ రెండు కూడా పాసిబుల్ అండి. షౌట్ ఎట్ అంటే సమ్వన్, అంటే ఎవరి పట్లన్నా మీరు అరిస్తే షౌట్ ఎట్ సమ్వన్. డోంట్ షౌట్ ఎట్ మీ, ఓకేనా. ఇక్కడ సంథింగ్, షౌట్ ఫర్ సంథింగ్. హీ ఈజ్ షౌటింగ్ ఫర్ హెల్ప్. థింక్ ఆఫ్, థింక్ ఆఫ్. అగ్రీ విత్, అగ్రీ విత్, అగ్రీ విత్ సమ్వన్. ఇక్కడ కూడా సమ్వన్ అండి, అగ్రీ విత్ సమ్వన్. ఐ అగ్రీ విత్ యూ, ఓకేనా. అగ్రీ టు ఏ ప్రపోజల్ కావచ్చు, ప్రపోజల్. అగ్రీ టు, ఐఎమ్ అగ్రీయింగ్ టు యువర్ ప్రపోజల్. అగ్రీ టు అనేటువంటిది ప్రపోజల్, అగ్రీ విత్ అనేటువంటిది ఒక పర్సన్కి సంబంధించి మనం చెప్తా ఉంటాం. డిపెండ్ ఆన్, చాలా ఇంపార్టెంట్ అండి. డిపెండ్ ఆన్, ఆధారపడ్డం. దే డిపెండ్ ఆన్ దెమ్, డిపెండ్, ఓకేనా, ఆన్. రికవర్ ఫ్రమ్, రికవర్ ఫ్రమ్. బిలాంగ్ టు ఆల్రెడీ వచ్చినట్టుంది కదా, సో ఇది తీసేద్దాం. నెక్స్ట్ అప్లై ఫర్, అప్లై ఫర్. నెక్స్ట్ సఫర్ ఫ్రమ్, సఫర్ ఫ్రమ్, సఫర్ ఫ్రమ్ కానీ, డిఫర్ ఫ్రమ్ కానీ, రికవర్ ఫ్రమ్ కానీ, సో ఇవన్నీ కూడా ఫ్రమ్ అనేటువంటిది వీటిని ఫాలో చేస్తూ ఉంటుంది. అన్అకస్టమ్డ్ టు, అన్అకస్టమ్డ్ టు, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అన్అకస్టమ్డ్ టు అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే యూజ్ టు, అంటే బాగా తెలిసిన అనేటువంటి మీనింగ్లో యూజ్ చేస్తాం. అన్అకస్టమ్డ్ టు. అఫ్రైడ్ ఆఫ్, భయపడిన, అఫ్రైడ్ ఆఫ్. ఆర్గ్యూ విత్, డోంట్ ఆర్గ్యూ విత్ మీ, ఆర్గ్యూ విత్. డెడికేట్ టు, డెడికేట్ టు. షాక్ ఎట్, గుడ్ ఎట్, బ్యాడ్ ఎట్, అమేజ్డ్ ఎట్, సర్ప్రైజ్డ్ ఎట్, షాక్ ఎట్, అన్నిటికీ ఎట్ అనేటువంటిది యూజ్ చేస్తాం. డ్రెమ్ట్ ఆఫ్, డ్రెమ్ట్ ఆఫ్. టాక్ టు, చాలామంది టూను ఒమిట్ చేసి వాడుతూ ఉంటారు. డోంట్ టాక్ టు మీ, టాక్ తర్వాత టు ఫాలో కావాలి. టెరిఫైడ్ ఆఫ్, టెరిఫైడ్ ఆఫ్. లాయల్ టు, లాయల్ టు. రెఫర్ టు, రెఫర్ టు. సిమిలర్ టు, సిమిలర్ టు, ఒకే విధంగా ఉండడం. నెక్స్ట్ లిసన్ టు అంటే వినడం. లిసన్ టు మీ అంటుండే కదా మనం రెగ్యులర్గా, సో లిసన్ తర్వాత టు ప్రిపోజిషన్ మనకు రావాలి. రిజల్ట్ ఇన్, రిజల్ట్ ఇన్. జెలస్ ఆఫ్, జెలస్ ఆఫ్. సారీ ఫర్, సారీ ఫర్ మై మిస్టేక్, సారీ ఫర్, క్షమించమని. కాల్ ఆన్ లేదా అపాన్, పిలవడం. కాల్ ఆన్ లేదా అపాన్ ఏదైనా వాడొచ్చండి. ఆన్ అంటే ముందు ఆనే మనం ప్రిఫర్ చేస్తాం. గేజ్ ఎట్, గేజ్ ఎట్, అదే పనిగా చూడడం. ఇంటెంట్ ఆన్ ఆర్ అపాన్ ఏదైనా కానీ, ఇంటెంట్ ఆన్ కానీ అపాన్ కానివ్వండి. బ్లైండ్ టు, బ్లైండ్ టు, గుడ్డిగా ఫాలో కావడం. క్విక్ ఎట్, క్విక్ ఎట్. ఫీల్ ఫర్, ఫీల్ ఫర్. పొలైట్ టు, పొలైట్ టు. నెక్స్ట్ కీ టు, కీ టు. మై హార్డ్ వర్క్ ఈజ్ కీ టు మై సక్సెస్, కీ టు. రిమైండ్ ఆఫ్, గుర్తు చేసుకోవడం, గుర్తు చేయడం. రిమైండ్ ఆఫ్. రెస్పెక్ట్ ఫర్, రెస్పెక్ట్ ఫర్. నెక్స్ట్ హోప్ ఫర్, హోప్ ఫర్, ఆశించడం. కైండ్ టు, కైండ్ టు. కేర్ ఫర్, కేర్ ఫర్. బోస్ట్ ఆఫ్, బోస్ట్ ఆఫ్ అంటే సెల్ఫ్ బోస్టింగ్ ఉంటుంది కదా, మనం పొడుకోవడం అనమాట. అరైవ్ ఎట్, అరైవ్ ఎట్. హీ అరైవ్డ్ ఎట్ ద స్టేషన్ ఎట్ సంథింగ్, సో అరైవ్ ఎట్. అటెండ్ టు, హీ అటెండెడ్ టు ఎ పార్టీ, అటెండ్ టు. ashamed of, ashamed of. Sick of, sick of. Search for, I am searching for the job, search for. Famous for, already వచ్చింది అనుకుంటా, కరెక్ట్ వచ్చింది. ఫేమస్ ఫర్. విష్ ఫర్, విష్ ఫర్, కోరుకోవడం. ఎలిజిబుల్ ఫర్, ఎలిజిబుల్ ఫర్. ఫుల్ ఆఫ్, ఫుల్ ఆఫ్. ఇవి రెగ్యులర్గా మనం యూజ్ చేసేటువంటి ఫాలోడ్ ప్రిపోజిషన్స్. ఫ్రెండ్స్, ఇది మనకి ఈ ఫాలోడ్ ప్రిపోజిషన్స్ క్లాసు చాలా చాలా ఇంపార్టెంట్. అన్ని ఇంపార్టెంట్ అండి, ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్, ఏది స్కిప్ చేయడానికి లేదు. సో కాబట్టి ఈ రెండింటిని మీరు జాగ్రత్తగా చూసుకొని నోట్ చేసుకొని చదువుకోండి. నెక్స్ట్ కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ అండ్ రిమైనింగ్ ప్రిపోజిషన్స్ చూద్దాం. ఫ్రెండ్స్,
మనము ఫాలోడ్ ప్రిపోజిషన్స్ చూసాం. ఆ ఫాలోడ్ ప్రిపోజిషన్స్ ఇవ్వడంలో వాళ్ళకు బోర్ కొట్టి దీన్ని పక్కన పెడదాం అనుకుంటే వాళ్ళు చూస్ చేసుకునేటువంటి మరొక ఐటమ్ ఏంటంటే కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్. చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ నుంచి నేను ఎక్స్ట్రాక్ట్ చేసినవి. సో వీటిని మిస్ అయ్యేటువంటి ఛాన్స్ లేదనమాట. సో కాబట్టి వీటికి సంబంధించి క్లియర్ మీనింగ్స్ మరియు వాటిని యూజ్ చేసేటువంటి సిచ్యువేషన్స్ కూడా ఇక్కడ రాశాను, అంటే ఎగ్జాంపుల్స్ అనేటువంటివి రాశాను. సో ఫాలోడ్ ప్రిపోజిషన్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఎగ్జాంపుల్స్ రాయడానికి మనకు కుదరలేదు, కానీ ఇక్కడ లిమిటెడ్ ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించి ఎగ్జాంపుల్స్ కూడా చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతాయి అన్నమాట. వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఎగ్జాంపుల్స్ చెప్తా ఉంటాను. ఫ్రెండ్స్, ముందుగా మీకు ఒక బేసిక్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రిపోజిషన్? ప్రిపోజిషన్ అంటే ఏంటి? ప్రిపోజిషన్ షోస్ ద పొజిషన్ ఆఫ్ ద నౌన్స్. నౌన్స్ యొక్క పొజిషన్స్ చెప్తాయి, or shows the relation between two nouns or two pronouns or a noun and a pronoun. ప్రిపోజిషన్ అనేటువంటివి నౌన్స్ యొక్క పొజిషన్స్ చెప్తాయి, లేదా రెండు నౌన్స్ యొక్క రిలేషన్ చెప్తాయి, లేదా రెండు ప్రొనౌన్స్ యొక్క రిలేషన్ చెప్తాయి, లేదా ఒక నౌన్కి ప్రొనౌన్కి మధ్య ఉండేటువంటి రిలేషన్ చెప్తాయి. అది ప్రిపోజిషన్ అంటే. మరి కాంపౌండ్ ప్రిపోజిషన్ అంటే, కాంపౌండ్ అంటే తెలుసు, ద కాంబినేషన్ ఆఫ్ టూ ఆర్ మోర్, రెండు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి ప్రిపోజిషనల్ వర్డ్స్ కలిసి ఒక ప్రిపోజిషన్ లాగా మారి మనకు ఒక మీనింగ్ అనేటువంటి ఇస్తే, అంటే ప్రిపోజిషన్ చేసేటువంటి పని చెప్తే వాటిని కాంపౌండ్ ప్రిపోజిషన్స్ అంటాం. ఇగోండి ఇక్కడ రాసినటువంటి అన్నీ కూడా కాంపౌండ్ ప్రిపోజిషన్స్. ఇక్కడ ఫ్రేజెస్ అనేటువంటి మాట అంటున్నాం, అంటే ఈ కాంపౌండ్ ప్రిపోజిషన్స్ అలాంగ్ విత్ దేర్ ఆబ్జెక్ట్స్, ఏ ఆబ్జెక్ట్స్ అయితే డిస్క్రైబ్ చేస్తున్నాయో ఆ ఆబ్జెక్ట్స్ కలిసి కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ అనేటువంటి ఏర్పడతాయి. ఇవన్నీ కూడా కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్. మరి వీటి యొక్క మీనింగ్ అనేటువంటి జాగ్రత్తగా చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి అన్ని. ఫస్ట్ చూడండి, ఇన్ స్పైట్ ఆఫ్. ఇన్ స్పైట్ ఆఫ్, అయినప్పటికీ, అయినప్పటికీ. ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ పావర్టీ హీ కంప్లీటెడ్ హిస్ పిహెచ్డి. అతడు బీదవాడైనప్పటికీ, పేదరికంతో బాధపడుతున్నప్పటికీ అతడు తన పిహెచ్డి పూర్తి చేశాడు. సో ఇన్ స్పైట్ ఆఫ్, అయినప్పటికీ గుర్తుంచుకోవాలి మీనింగ్, ఎగ్జాంపుల్ సెంటెన్స్ కూడా. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇన్ కేస్ ఆఫ్, ఒకవేళ, ఒకవేళ ఇలా జరిగితే అనేటువంటి అర్థంలో. ఇన్ కేస్ ఆఫ్ ఫైర్ రింగ్ ద అలారం బెల్. ఒకవేళ ఫైర్ జరిగితే, మంటలు చెలరేగితే అలారం బెల్ని మోగించండి అనేటువంటిది దీని యొక్క ఉద్దేశం. సో ఇన్ కేస్ ఆఫ్, ఒకవేళ. నెక్స్ట్ థర్డ్ చూద్దాం. ఇన్ ప్లేస్ ఆఫ్. ఇన్ ప్లేస్ ఆఫ్, ఆ స్థానంలో, ఆ ప్లేస్లో. ఐ వాజ్ సెలెక్టెడ్ ఇన్ ప్లేస్ ఆఫ్ మై ఫ్రెండ్. నేను సెలెక్ట్ అయ్యాను. ఎవరి ప్లేస్లో సెలెక్ట్ అయ్యాను? మా ఫ్రెండ్ ప్లేస్లో సెలెక్ట్ అయ్యాను. మా ఫ్రెండ్ అటెండ్ కాలేదు, అతని స్థానంలో నన్ను సెలెక్ట్ చేశారు అనేటువంటిది దీని యొక్క ఉద్దేశం. నెక్స్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్. ఇన్ ఫ్రంట్ ఆఫ్, ఫ్రంట్ అంటే ముందు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ముందుగా, ముందు. లొకేటెడ్ బిఫోర్, లొకేటెడ్ బిఫోర్ కావాలంటే అది కూడా నోట్ చేసుకోండి. లొకేటెడ్ బిఫోర్, ముందుగా, ముందు. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి. మై హౌస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిజ్ హౌస్. మా ఇల్లు అతని ఇంటికంటే ముందుగా ఉంది అనేటువంటి చెప్తున్నాం. సో ఇన్ ఫ్రంట్ ఆఫ్, ముందుగా. నెక్స్ట్ చూడండి, ఆన్ అకౌంట్ ఆఫ్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఆన్ అకౌంట్ ఆఫ్, బికాజ్ ఆఫ్, ఎందుకంటే, ఆ కారణంగా ఈ పని జరగలేదు. రీజన్స్ చెప్తాం చూడండి, అక్కడ మనం యూజ్ చేస్తాం ఆన్ అకౌంట్ ఆఫ్. ఎగ్జాంపుల్ చూడండి. హీ హ్యాడ్ క్లోజ్డ్ ఎర్లీ ఆన్ అకౌంట్ ఆఫ్ ద స్నో. అతను త్వరగా మూసేశాడు. ఎందుకు మూసేశాడంటే, కారణం ఏంటంటే మంచు విపరీతంగా పడుతుంది కాబట్టి అతడు ఎర్లీగా క్లోజ్ చేశాడు అనేటువంటి మాట చెప్తున్నాం. ఆన్ అకౌంట్ ఆఫ్, ఆన్ అకౌంట్ ఆఫ్, బికాజ్ ఆఫ్, ఎందుకంటే, కారణం చెప్పడం, రీజన్ చెప్పడం. నెక్స్ట్ చూడండి, బై మీన్స్ ఆఫ్. బై మీన్స్ ఆఫ్, బై మీన్స్ ఆఫ్ అంటే విత్ ద హెల్ప్ ఆఫ్, దాని సహాయంతో. నేను ఏదైనా సాధించానంటే ఏదో ఒక సహాయం ఉంటుంది కదా, దాని సహాయంతో. ఎగ్జాంపుల్ చూడండి. హీ గాట్ ద జాబ్, అతను జాబ్ తెచ్చుకున్నాడు. బై మీన్స్ ఆఫ్, విత్ ద హెల్ప్ ఆఫ్ హిజ్ ఓన్ ఎబిలిటీస్, తన యొక్క ఓన్ ఎబిలిటీస్ తోటి అతను జాబ్ తెచ్చుకున్నాడు. తను సొంతంగా తన యొక్క తెలివితేటలతోటి జాబ్ తెచ్చుకున్నాడు అనేటువంటిది మనం చెప్తున్నాం. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. బై మీన్స్ ఆఫ్ అంటే విత్ ద హెల్ప్ ఆఫ్, దాని సహాయంతో. నెక్స్ట్ చూడండి, బై వే ఆఫ్. బై వే ఆఫ్, వయా, గుండా, బై వే ఆఫ్ అంటుంటాం కదా, వయా అంటుంటాం, దాని మీదుగా పోవడం అనేటువంటి సెన్స్లో చెప్తాం. ఎగ్జాంపుల్ చూడండి. హీ ట్రావెల్డ్ బై వే ఆఫ్ ఢిల్లీ. అతడు ఢిల్లీ మీదుగా ట్రావెల్ చేశాడు. బై వే ఆఫ్, మీదుగా. నెక్స్ట్ చూడండి. ఫర్ ద సేక్ ఆఫ్. ఫర్ ద సేక్ ఆఫ్, ఫర్ ద గుడ్ ఆఫ్,
వారి కోసం, వారి మంచి కోసం మనం ఏదైనా పని చేస్తుంటాం కదా, సో ఆ సెన్స్లో మనం చెప్తాం. ఎగ్జాంపుల్ చూడండి, హీ ప్లేడ్, అతడు ఆడాడు ఫర్ ద సేక్ ఆఫ్ ద టీమ్, టీమ్ కోసం ఆడాడు, తన కోసం కాదు టీమ్ కోసం. సో ఫర్ ద సేక్ ఆఫ్ అంటే ఫర్ ద గుడ్ ఆఫ్, ఆ టీమ్ కోసం, దాని కోసం, వారి కోసం అనేటువంటి మీనింగ్ అనమాట. నెక్స్ట్ చూడండి, అలాంగ్ విత్, అలాంగ్ విత్, టుగెదర్ విత్, టుగెదర్ విత్, తో కలిసి. కమ్ టు ద పార్టీ అలాంగ్ విత్ యువర్ ఫ్యామిలీ, మీరు మీ ఫ్యామిలీతో పాటు కలిసి రండి. సో అలాంగ్ విత్ అంటే తో కలిసి, వారితో కలిసి, వీరితో కలిసి, దానితో కలిసి అనేటువంటి మీనింగ్లో మనం చెప్తాం. నెక్స్ట్ చూడండి, ఇన్ అకార్డెన్స్ విత్, ఇన్ అకార్డెన్స్ విత్ అనుసరించి, అనుగుణంగా, తన యొక్క మాటను అనుసరించి, తన యొక్క మాటకు అనుగుణంగా అనేటువంటి సెన్స్లో చెప్తుంటాం కదా. సో ఇన్ అకార్డెన్స్ విత్ అంటే అనుసరించి అనేటువంటి మీనింగ్ అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, ఐ డిడ్ ఇట్ ఇన్ అకార్డెన్స్ విత్ హిస్ విషెస్, అతని కోరికల ఆధారంగానే నేను ఆ పని చేశాను అనేటువంటి మాట చెప్తున్నాం, అనుసరించి. ఓకే, నెక్స్ట్ అహెడ్ ఆఫ్, అహెడ్ ఆఫ్ ముందుగా, ముందుగా అంటే ఇక్కడ టైం అనేటువంటిది తీసుకుంటామండి. ఇక్కడ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే మనం ఏం చెప్పాం, ముందుగా అనుకున్నాం, ఇది లొకేటెడ్ బిఫోర్ అనమాట, ముందుగా ఉండడం అనేటువంటి సెన్స్లో ఇక్కడ మనం టైం ఫ్రేజ్ అనేటువంటి యూజ్ చేస్తాం. అహెడ్ ఆఫ్ అంటే ముందుగా. ఎగ్జాంపుల్ చూడండి, ఐ సబ్మిటెడ్ సెవరల్ డేస్ అహెడ్ ఆఫ్ ద డెడ్ లైన్, నేను డెడ్ లైన్ కంటే చాలా రోజుల ముందుగానే సబ్మిట్ చేసేసాను నా ప్రాజెక్ట్ అనేటువంటిది మనం చెప్తున్నాం. నెక్స్ట్ చూడండి, డ్యూ టు, డ్యూ టు ఆన్ అకౌంట్ ఆఫ్, ఆన్ అకౌంట్ ఆఫ్ అన్నా, డ్యూ టు అన్నా, బికాస్ ఆఫ్ అన్నా అన్నీ కూడా ఒకే మాటని చెప్తాయి, ఆ కారణంగా. ఎగ్జాంపుల్ చూడండి, షీ వాజ్ ఆబ్సెంట్ డ్యూ టు ఇల్నెస్, తనకు ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల తను ఆబ్సెంట్ అయింది, ఆ కారణం వల్ల తను ఆబ్సెంట్ అయింది అనేటువంటి మాట చెప్తున్నాం. సో డ్యూ టు అనేటువంటి మాటకు అర్థం ఏంటండి, కారణంగా, ఆన్ అకౌంట్ ఆఫ్ అనేటువంటి మీనింగ్లో చెప్తాం. నెక్స్ట్ చూడండి, అపార్ట్ ఫ్రమ్, అపార్ట్ ఫ్రమ్ అంటే సపరేట్ ఫ్రమ్, సపరేట్ ఫ్రమ్ ఇది కాకుండా, ఇది కాకుండా అనేటువంటి సెన్స్లో చెప్తాం. ఎగ్జాంపుల్ చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. అపార్ట్ ఫ్రమ్ ద బ్యాడ్ హ్యాబిట్స్, అతని యొక్క బ్యాడ్ హ్యాబిట్స్ని పక్కన పెడితే, బ్యాడ్ హ్యాబిట్స్ కాకుండా, హీఈస్ అ గుడ్ మ్యాన్, అతను చాలా మంచివాడు, అంటే ఆ హ్యాబిట్స్ కొంచెం పక్కన పెడితే అతను చాలా మంచివాడు అనమాట. ఇన్ని హ్యాబిట్స్ ఉంటే ఇంకేం మంచో మనకేం అర్థం కావట్లేదు, అయితే వాళ్ళ సెన్స్లో వాళ్ళు చెప్తా ఉన్నారు, మనం వినాల్సిందే అనమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇన్ అడిషన్ టు, ఇన్ అడిషన్ టు అంతేకాకుండా, ఇది కూడా, దానితో పాటు ఇది కూడా అవసరం అనేటువంటి మీనింగ్లో మనం చెప్తున్నాం. ఎగ్జాంపుల్ చూడండి, యూ షుడ్ కంప్లీట్ యువర్ బిఎడ్ ఇన్ అడిషన్ టు యువర్ డిగ్రీ టు గెట్ ద జాబ్. సో నువ్వు నీ యొక్క డిగ్రీతో పాటు బిఎడ్ కూడా చేసుకుంటేనే నీకు జాబ్ అనేటువంటిది వస్తుంది అనేటువంటి దీని యొక్క మీనింగ్ అనమాట. సో ఇప్పుడు మనం బీఈడీ చేసిన జాబులు ఎక్కడ ఉన్నాయిలేండి, సరే అది వేరే విషయం, బట్ ఎగ్జాంపుల్ అనేటువంటిది గమనించండి. ఇన్ అడిషన్ టు, ఇన్ అడిషన్ టు అంటే దానికి అదనంగా అనేటువంటి మీనింగ్లో మనం చెప్తాం. ఫ్రెండ్స్ ఇంకొక రెండు ఉన్నాయి, ఇక్కడ ప్లేస్ లేదు అందుకని నేను ఇక్కడ రాయలేదు, ఇప్పుడు రాస్తాను చూడండి. అకార్డింగ్ టు, గుర్తుంచుకోండి, అకార్డింగ్ టు. నెక్స్ట్ సెకండ్ ఇది ఫర్ వాంట్ ఆఫ్, నోట్ చేసుకోండి ఇవన్నీ కూడా, ఫర్ వాంట్ ఆఫ్. ఫస్ట్ ఇది చూడండి, అకార్డింగ్ టు మనం చాలాసార్లు ఫ్రీక్వెంట్గా యూజ్ చేస్తుంటామండి దీన్ని. అకార్డింగ్ టు మీ షీ ఈజ్ అ గుడ్ గర్ల్, నాకు సంబంధించినంత వరకు, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం తను చాలా మంచిది అనేటువంటి మాట చెప్తున్నాం. సో అకార్డింగ్ టు, అకార్డింగ్ టు అంటే అనుసరించి, నాకు సంబంధించినంత వరకు అనేటువంటి సెన్స్లో మనం చెప్తున్నాం. అకార్డింగ్ టు మీ షీ ఈజ్ ఎ గుడ్ గర్ల్. నెక్స్ట్ లాస్ట్ కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ చూడండి, ఇదేంటంటే ఫర్ వాంట్ ఆఫ్, ఫర్ వాంట్ ఆఫ్. అసలు ఇది ఉన్నదానికి దీని యొక్క మీనింగ్కి చాలా తేడా ఉందన్నమాట. సో కాబట్టి జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఫర్ వాంట్ ఆఫ్ అంటే బికాజ్ ఆఫ్ నాట్ హ్యావింగ్ సంథింగ్, ఏదైనా లేకపోవడం వలన, ఏదైనా లేకపోవడం వలన. ఈ కింగ్ ఏం చెప్తున్నాడు చూడండి, ఎగ్జాంపుల్లో ఐ వాజ్ డిఫీటెడ్ ఫర్ వాంట్ ఆఫ్ నాట్ హ్యావింగ్ అ హార్ట్స్ విత్ మీ. ఐ వాజ్ డిఫీటెడ్, నేను ఓడిపోయా, ఎందుకంటే ఫర్ వాంట్ ఆఫ్ లేకపోవడం వల్ల, ఆ హార్ట్స్ విత్ మీ నాతోటి గుర్రం లేకపోవడం వల్ల నేను ఓడిపోయాను అని చెప్తున్నాడు. మరి గుర్రం ఉంటే గెలిచేవాడేమో. సో ఏదేమైనా ఫర్ వాంట్ ఆఫ్ అంటే ఏదైనా లేకపోవడం వలన అనేటువంటి మీనింగ్లో యూజ్ చేస్తాం. సో ఫ్రెండ్స్ ఇవంటి కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ చాలా చాలా ఇంపార్టెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ప్రతి ఒక్కటి కూడా మీనింగ్, ఎగ్జాంపుల్స్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనము ప్రిపోజిషన్స్, సింపుల్ ప్రిపోజిషన్స్, వాటి యొక్క మీనింగ్స్, వాటిని క్లియర్గా తెలుసుకుందాం. ఓకే,
మనము ఫాలోడ్ ప్రిపోజిషన్స్ చూసాం, కాంపౌండ్ ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ చూసాం. ఇప్పుడు మనము ఈ సింపుల్ ప్రిపోజిషన్స్ అనేటువంటివి చూద్దాం. ఇది పేరుకే సింపుల్ అండి, బట్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. వీటిని యూజ్ చేసేటువంటి స్పెషల్ సిచ్యువేషన్స్ అనేటువంటివి ఉన్నాయి. సో వీటి గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. వాటితో పాటు కొన్ని ప్రిపోజిషన్స్ ఉన్నాయి, వాటిని మనం ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం. వాటి యొక్క మీనింగ్ను కూడా నేను నోట్ చేశాను, వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో క్లియర్గా తెలుసుకోండి. నెక్స్ట్ మనము ఫాలోడ్ ప్రిపోజిషన్స్ ఆల్రెడీ చెప్పాం, బట్ ఇంకొన్ని ఉన్నాయన్నమాట. అవి టెక్స్ట్ బుక్ గివెన్ ఫాలోడ్ ప్రిపోజిషన్స్. సో అవి కాకుండా మరికొన్ని ఉన్నాయి. సో వాటిని కూడా తెలుసుకుంటే మనకు ప్రిపోజిషన్స్ అనేటువంటి టాపిక్ కంప్లీట్ అవుద్ది. ఓకే, వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ది ఆన్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఆన్ దీనికి స్పెషల్ సిచ్యువేషన్స్ అనేటువంటి ఉన్నాయి. ఏంటో చూద్దాం. ఫస్ట్ది బిఫోర్ డేట్ అండ్ డేట్స్. మనము డేట్స్ ముందు అంటే మనం రాసేటువంటి తారీఖుల ముందు లేదా డేస్ ఉంటాయి చూడండి, సండే, మండే, ట్యూస్డే, అట్లాంటి డేస్ ముందు మనం ఖచ్చితంగా ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. వేటి ముందండి? డేస్కి ముందు, డేట్స్కి ముందు. ఎగ్జాంపుల్ చూడండి, ఆన్ 14th August, ఆన్ 14th August అది ఒక డేట్ కదా. లేదా ఆన్ సండే, ఆన్ మండే. సో అట్లాంటి డేస్ ముందు, డేట్స్ ముందు ఆన్ అనేటువంటిది యూజ్ చేయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ సిచ్యువేషను, ఆ సర్ఫేస్ ఆఫ్ సంథింగ్, దేని ఉపరితలం పైన అయినా, అంటే మీద అనేటువంటి సెన్స్లో సర్ఫేస్ పైన ఏదన్నా ఉంది అని మనం చెప్పేటప్పుడు మనం ఆన్ అనేటువంటి ఈ ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. సో ఆన్ అంటే ఏంటండి? మీద, దేని మీద ఏదైనా ఉంటే. ఆన్ ద టేబుల్, టేబుల్ పైన. ఆన్ ద చైర్, చైర్ పైన. ఓకే, నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూద్దాం. యూజ్ టు ఇండికేట్ అ డివైస్ ఆర్ మెషిన్. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎందుకంటే మీరు ఏదైనా ఒక డివైస్ పైన కానీ మెషిన్ పైన కానీ పని చేస్తూ ఉంటే, ఫోన్లో మాట్లాడుతూ ఉంటే, కంప్యూటర్ నొక్కుతూ ఉంటే, అప్పుడు మీరు ఏ ప్రిపోజిషన్ యూజ్ చేయాలో తెలుసా? ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. ఆన్ ద ఫోన్, షీ ఈజ్ టాకింగ్ ఆన్ ద ఫోన్. ఆన్ ద ఫోన్ ఇప్పుడే చెప్పారు కదా సార్, ఆన్ అంటే మీద అని, అంటే మేము ఫోన్ మీద పడి తొక్కుతున్నామా అంటే కాదనమాట. ఇది స్పెషల్ సిచ్యువేషన్, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కాబట్టి క్లియర్గా గుర్తుంచుకోండి. ఆన్ ద ఫోన్ అంటే ఫోన్లో మాట్లాడుతున్నామని లెక్క. ఆన్ ద కంప్యూటర్, షీఈ్ వర్కింగ్ ఆన్ ద కంప్యూటర్ అంటే తను కంప్యూటర్ మీద పనిచేస్తుంది అంటే దాన్ని యూజ్ చేస్తుందని దాని యొక్క ఉద్దేశం. నెక్స్ట్ ఇన్ యూజ్ చేసేటువంటి సిచ్యువేషన్స్ చూడండి. ఇన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రిపోజిషన్ అనమాట. మరి ఇన్ ఎక్కడ యూజ్ చేస్తామంటే, ఇన్ అనేటువంటిది బిఫోర్ మంత్స్, నెలల ముందు, ఇయర్స్, సంవత్సరాల ముందు, సీజన్స్ ఉంటాయి కదా, సమ్మరు, వింటరు, రైనీ సీజన్, వాటికి ముందు మనం ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. సో బిఫోర్ మంత్స్, ఇయర్స్, సీజన్స్. ఎగ్జాంపుల్ చూడండి, ఇన్ 2020 అక్కడ ఇయర్ మెన్షన్ చేశాం కదా, సో దానికి ముందు మనం ఇన్ అనేటువంటిది యూజ్ చేస్తాం. ఇన్ సమ్మర్, సో సమ్మర్ అనేటువంటి ఒక సీజన్, దాని ముందు యూజ్ చేస్తాం. ఇన్ మే, ఇన్ జూన్, ఇన్ జూలై. సో నెలల ముందు కూడా మనం ఇన్ అనేటువంటిది యూజ్ చేయాలి. నెక్స్ట్ ఇన్ అనేటువంటిది బిగ్ ఏరియాస్ ముందు మనం యూజ్ చేస్తాం. పెద్ద స్థలాల ముందు మనం ఇన్ అనేటువంటిది యూజ్ చేస్తాం. పెద్ద పెద్ద సిటీస్ ముందు, పెద్ద పెద్ద కంట్రీస్ ముందు, వాటి ముందు మనం ఇన్ అనేటువంటిది యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్ చూడండి, ఇన్ హైదరాబాద్. చూడండి, ఇక్కడ హైదరాబాద్ అనేటువంటిది ఒక పెద్ద సిటీ కాబట్టి దానికి ముందు ఇన్ అనేటువంటిది యూజ్ చేస్తాం. ఇన్ ఒంగోలు, సో ఒంగోలు కూడా ఒక పెద్ద సిటీ కాబట్టి ఒంగోలుకి ముందు కూడా మనం ఇన్ అనేటువంటిది యూజ్ చేస్తాం. సో బిగ్ ఏరియాస్ ముందు మనం ఖచ్చితంగా ఇన్ అనేటువంటిది యూజ్ చేయాలి. నెక్స్ట్ చూడండి, ఎంక్లోజ్డ్ స్పేసెస్ లేదా కంటైనర్స్, 3 డైమెన్షనల్ ఉన్నటువంటి ఒక ఎంక్లోజ్డ్ స్పేస్ ఉంటుంది, వాటిని మనం చెప్పేటప్పుడు ఇన్ అనేటువంటిది యూజ్ చేయాలి. ఇప్పుడు చూడండి, నేను రూమ్లో వీడియో చేస్తూ ఉన్నాను. ఇన్ ద రూమ్, ఇది ఒక ఎంక్లోజ్డ్ స్పేస్ అనమాట. ఇన్ ద కార్, కారు లోపల. సో మనం జనరల్ సెన్స్లో ఇన్ అంటే ఏమనుకుంటామండి? ఇన్ అంటే లోపల అనేటువంటి సెన్స్లో మనం యూజ్ చేస్తాం అనమాట. సో దేని లోపలైనా ఉండాలంటే 3 డైమెన్షనల్ ఉండాలి. సో అటువంటి ప్లేసెస్ ముందు మనం ఖచ్చితంగా ఇన్ అనేటువంటిది యూజ్ చేయాలి. సో చూడండి, ఇన్ ద రూమ్, రైట్, ఇన్ ద రూమ్. ఇన్ ద కార్, సో కార్ లోపల, రూమ్ లోపల ఏదన్నా ఉంది అని మనం చెప్పేటప్పుడు మనం ఇన్ అనేటువంటి ఈ ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, ఎట్ అనేటువంటిది మనం ఏదైనా ఒక స్పెసిఫిక్ టైంని మెన్షన్ చేసేటప్పుడు ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. స్పెసిఫిక్గా ఇన్ని గంటలకు, కమ్ టు ద పార్టీ ఎట్ 6 PM, కరెక్ట్ 6 PM కల్లా పార్టీకి వచ్చాయి అనేటువంటి సెన్స్లో మనము ఎట్ అనేటువంటిది యూజ్ చేస్తాం అన్నమాట. స్పెసిఫిక్ టైం మెన్షన్ చేసేటప్పుడు వాటి ముందు మనం ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. ఎట్ 5 PM, ఎట్ 3 o'clock. సో అటువంటి సెన్స్లో మనం యూజ్ చేస్తాం.
నెక్స్ట్ సెకండ్ పాయింట్ స్మాలర్ ఏరియాస్. మీకు ఇందా చెప్పాను బిగ్ ఏరియాస్కు ముందు మనము ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ యూజ్ చేస్తే దాంట్లో స్మాల్ ఏరియాస్ వీధులు మనం చెప్తా ఉంటాం, స్ట్రీట్స్, వాటికి ముందు మనం ఎట్ అనేటువంటి యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూద్దాం. ఎట్ ద స్టేడియం అంటే స్టేడియం వద్ద. అంటే ఎట్ యొక్క మరొక ఉపయోగం ఏంటంటే ఇండికేటింగ్ ఏ ప్లేస్ అనమాట. సో ఒక ప్లేస్ని మెన్షన్ చేసేటప్పుడు ఒక ప్లేస్ దగ్గర ఉన్నాము. సో ఎట్ అంటే లోపలైనా ఉండొచ్చు అండి, బయటైనా ఉండొచ్చు. స్టేడియం వద్ద అనేటువంటిది ఇక్కడ సెన్స్. సరే, ఈ ఎగ్జాంపుల్ అనేటువంటిది దీనికి సంబంధించిన పాయింట్ కింద ట్రీట్ చేసుకోండి. సో ఎట్ ద స్టేడియం అంటే స్టేడియం వద్ద. నెక్స్ట్ ఎట్ వాల్మీకి నగర్. వాల్మీకి నగర్ అనేటువంటిది ఒక చిన్న ఏరియా కాబట్టి స్మాల్ ఏరియాస్ ముందు మనం ఎట్ అనేటువంటిది యూజ్ చేయాలి. అలానే ఎట్ గల్జరుగుల్లా, ఎట్ పూసలపాడు. సో చిన్న చిన్న ఏరియాస్, పల్లెటూర్లు, వాటి ముందు కూడా మనం చెప్పేటప్పుడు ఎట్ అనేటువంటిది యూజ్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఇండికేటింగ్ అ ప్లేస్. ఒక ప్లేస్ని ఇండికేట్ చేసేటప్పుడు, ఒక చోట ఉన్నామని చెప్పేటప్పుడు మనం ఎట్ అనేటువంటిది యూజ్ చేస్తాం. ఎట్ ద స్టేడియం, ఎట్ ద పార్క్, ఎట్ ద హాల్. సో హాల్ దగ్గర ఉన్నాను, పార్క్ దగ్గర ఉన్నాను. ఎట్ అని యూజ్ చేస్తే ఏదైనా ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ అనమాట. మీరు లోపలైనా ఉండొచ్చు లేదా బయటైనా ఉండొచ్చు, రెండింటికి కూడా మనము ఎట్ అనేటువంటిది యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ చూద్దాం బై. బై అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ప్రిపోజిషన్. ఎందుకు చెప్తున్నానంటే బైని చాలా డిఫరెంట్ మీనింగ్స్లో మనం యూజ్ చేయొచ్చు. సరే ఏంటో చూద్దాం. ఫస్ట్ పాయింట్ అప్రాక్సిమేట్ టైం అంటే నాట్ లేటర్ దాన్, ఈ టైం దాటిపోకుండా, టైం లోపల రమ్మంటుంటాం కదా. ఎటు యూజ్ చేస్తే కరెక్ట్ ఆ టైంకి రమ్మని చెప్తాం, కానీ బై యూజ్ చేస్తే ఆన్ ఆర్ బిఫోర్ అనేటువంటిది ఆ టైం కంటే ముందే వచ్చాయి అనేటువంటి సెన్స్లో మనం చెప్తా ఉంటాం. ఎగ్జాంపుల్ చూడండి. బై 1 PM. బై 1 PM అంటే ఒకటి లోపల వచ్చేసాయి అంటే ఒకటికంటే ముందే, ఎప్పుడైనా ముందే రా, ఒకటి మటుకు దాటకూడదు నువ్వు రావడం అనేటువంటి చెప్తున్నాం. నెక్స్ట్ బై 5 AM. 5 AM కల్లా నువ్వు వచ్చేసాయి అనేటువంటి సెన్స్లో మనం యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి. ప్లేస్ ఫ్రేజెస్. ప్లేస్ ఫ్రేజెస్లో బై అనేటువంటిది బిసైడ్ అనేటువంటి సెన్స్లో యూజ్ చేయొచ్చు. అంటే పక్కన అని చెప్పేటప్పుడు బై వాడచ్చు అండి, ఆ మీనింగ్లో కూడా మనం వాడచ్చు. బై ద డోర్. హీ సాట్ బై ద డోర్. బై ద డోర్ అంటే డోర్ పక్కన అతను నిలబడి ఉన్నాడు అనేటువంటిది మీనింగ్ అనమాట. బై మీ, నా పక్కన. సో ఇట్లా మనం బై అనేటువంటిది బిసైడ్ లాగా ప్రక్కన అనేటువంటి అర్థంలో వచ్చేటప్పుడు మనం బైని వాడచ్చు. నెక్స్ట్ చూడండి. ట్రావెల్కి సంబంధించినటువంటి ఫ్రేజెస్లో ఆర్టికల్స్ గనక యూజ్ చేయకుంటే మనం బై అనేటువంటిది వాడొచ్చండి. ఇప్పుడు బై కార్ అన్నాము, బై కార్, బై బస్, బై ట్రైన్. సో ఇట్లాంటివి చెప్పొచ్చు అనమాట. మనం ట్రావెలింగ్కి సంబంధించి మనం ఏదైనా కానీ ప్రయాణం చేస్తున్నామని చెప్పేటప్పుడు వాటికి ముందు ఎటువంటి ఆర్టికల్ యూజ్ చేయకపోతే అప్పుడు మీరు బై అనేటువంటిది పెట్టేసేయచ్చు అనమాట. ఓకేనా. ఆర్టికల్ యూజ్ చేస్తే ఆన్ అనేటువంటిది మనం యూజ్ చేస్తూ ఉంటాం జనరల్గా. నెక్స్ట్ పాయింట్ చూడండి. ప్యాసివ్ వాయిస్లో దీని యొక్క మెయిన్ మరొక యూసేజ్ ఏంటంటే ప్యాసివ్ వాయిస్. మనం యాక్టివ్ నుంచి ప్యాసివ్లోకి రాసేటప్పుడు సో వర్బ్ V3 తర్వాత మనం బై అనేటువంటి ప్రిపోజిషన్ యూజ్ చేస్తాము. ద స్నేక్ వాజ్ కిల్డ్ బై దెమ్. బై దెమ్ వారి చేత. సో ఇక్కడ పక్కన అనేటువంటి సెన్స్లో కూడా మనం యూజ్ చేస్తాం. అదేవిధంగా దానితో, వారి చేత, నా చేత. సో ప్యాసివ్ సెన్స్లో మెయిన్ వర్బ్ V3 రాసిన తర్వాత మనము బై అనేటువంటి ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. బై హిస్ టీచర్, ఆమె టీచర్ చేత. నెక్స్ట్ బై హిమ్, అతడి చేత. ఫ్రెండ్స్ ఒకసారి అక్కడ గమనించండి. సో ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా చూస్తున్నటువంటి సింపుల్ ప్రిపోజిషన్స్. వీటిని మనం డైలీ సెంటెన్స్లో చాలా రకాలుగా యూజ్ చేస్తూనే ఉంటాం. మరి వాటి యొక్క మీనింగ్స్ అనేటువంటి గమనించండి. మీనింగ్స్ కూడా రాశాను. సో ఏవైతే కొంచెం డిఫికల్ట్గా మీకు ఉంటాయో వాటిని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ మీనింగ్స్ తోటి. ఒకసారి వాటిని గమనించండి. విత్. విత్ అంటే తో. ఓకే. ఫర్. ఫర్ అంటే కోసం, మనకు తెలిసిందే. ఆఫ్. ఆఫ్ అంటే యొక్క. నెక్స్ట్ బిట్వీన్, అమాంగ్ అండి. ఈ రెండు కొంచెము కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. బిట్వీన్ అంటే ఇద్దరి మధ్య. బిట్వీన్ అంటే ఇద్దరి మధ్య. అమాంగ్ అంటే మోర్ దాన్ 2, రెండు కంటే ఎక్కువ ఉంటే అమాంగ్ అనేటువంటి చెప్తాం. ఎగ్జాంపుల్ చూడండి. ద హౌస్ ఈజ్ లొకేటెడ్ అమాంగ్ ద హిల్స్. ఆ ఇల్లు కొండల మధ్య లొకేట్ చేయబడింది. ఇక్కడ అమాంగ్ ద హిల్స్ అని యూజ్ చేశానంటే అమాంగ్ అంటే రెండు కాదు, చాలా ఉన్నాయి అనేటువంటి సెన్స్లో చెప్తున్నాం. నెక్స్ట్ బిట్వీన్ అంటే మధ్య, ఇద్దరి మధ్య. సో డివైడ్ ఇట్ బిట్వీన్ ద 2. సో దీన్ని మీ ఇద్దరి మధ్య డివైడ్ చేసుకోండి అనేటువంటి సెన్స్లో మనం చెప్పొచ్చు. నెక్స్ట్ చూడండి. బిసైడ్. బిసైడ్ అంటే పక్కన, పక్కన. సో దేర్ ఈస్ అ వాటర్ బాటిల్ బిసైడ్ మీ. నా పక్కన వాటర్ బాటిల్ ఉంది, అది బిసైడ్. బిసైడ్స్ అంటే అదనంగా అండి, గుర్తుంచుకోండి. బిసైడ్స్ అంటే అదనంగా. ఓకేనా. ఐ హ్యావ్ ఏ కార్ బిసైడ్స్ ఏ బైక్. నాకు ఒక కారు ఉంది, బైక్కి అదనంగా, బైక్తో పాటు అదనంగా నాకు కారు ఉంది అనేటువంటి మీనింగ్లో చెప్తున్నాను.
నెక్స్ట్ ఇక్కడ కిందికి రండి. ఆఫ్ అంటే ఆఫ్ చేయడం. సో ఆఫ్ చేయడం అంటుంటాం కదా, ఆఫ్ అన్నమాట. స్విచ్ ఆఫ్ ద లైట్, లైట్ స్విచ్ ఆఫ్ చేయండి అంటే ఆర్పివేయండి అనేటువంటి మీనింగ్లో చెప్తాం. నెక్స్ట్ అబౌట్ అంటే గురించి, మనకు తెలుసండి అబౌట్ గురించి. ఐ డోంట్ నో అబౌట్ హిమ్, అతని గురించి నాకేమీ తెలియదు, గురించి. నెక్స్ట్ ఆఫ్టర్ అంటే తర్వాత అండి, ఆఫ్టర్ తర్వాత. నెక్స్ట్ ఇంటూ అండి, జాగ్రత్తగా గమనించండి. ఇంటూ, స్టూడెంట్స్ ఆర్ కమ్మింగ్ ఇన్ టు ద రూమ్, పిల్లలు రూమ్లోకి వస్తూ ఉన్నారు అంటే దాని మీనింగ్ ఏంటంటే కదులుతూ లోపలికి అనేటువంటి సెన్స్లో చెప్పేటప్పుడు మనం ఇంటూ అనేటువంటిది యూజ్ చేస్తాం. చూడండి, ద క్యాట్ జంప్డ్ ఇంటూ ద వాటర్ అనుకోండి. సో ఆ పిల్లి వాటర్లోకి జంప్ చేసింది. జంప్ చేసేటప్పుడు అది మోషన్లో ఉంది, కదలిక అనేటువంటిది ఉంది. సో ఇంటూ అంటే కదులుతూ లోపలికి రావడం అనేటువంటి సెన్స్లో మనం ఇంటూ అనేటువంటిది యూజ్ చేస్తాం. నెక్స్ట్ అవుట్ ఆఫ్, అవుట్ ఆఫ్ అంటే బయటికి. గెట్ అవుట్ ఆఫ్ ద రూమ్, రూమ్ నుంచి బయటికి వెళ్ళిపో, అవుట్ ఆఫ్ బయటికి. నెక్స్ట్ అరౌండ్, అరౌండ్ అంటే చుట్టూరు. గో అరౌండ్ ద టెంపుల్ యూ విల్ ఫైండ్ హిమ్, అంటే టెంపుల్ చుట్టూరు తిరుగు, అతను నీకు దొరుకుతాడు అనేటువంటిది మీనింగ్. నెక్స్ట్ టువర్డ్స్, దగ్గరికి, దేని దగ్గరికైనా రావడము. హీస్ కమింగ్ టువర్డ్స్ మై హౌస్, మా ఇంటి దగ్గరికి వస్తూ ఉన్నాడు అనేటువంటి మీనింగ్. నెక్స్ట్ త్రూ, త్రూ అంటే గుండా లేదా ద్వారా. మీరు సెంటెన్స్ ద్వారా అయితే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, వాటర్, వాటర్ కమ్స్ త్రూ ద పైప్, నీళ్ళు దేని నుంచి వస్తాయండి, దేని ద్వారా వస్తాయి, పైపు నుంచి వస్తాయి. సో త్రూ అంటే ఆ మీనింగ్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ చూడండి ఓవర్, ఓవర్ అంటే మీదుగా. క్యాట్ జంప్డ్ ఓవర్ ద వాల్, అది వాల్ మీదుగా జంప్ చేసింది అనేటువంటి సెన్స్లో చెప్పొచ్చు. నెక్స్ట్ అండర్, అండర్ అంటే కింద అండి. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, బిలోకి అండర్కి మధ్య ఉన్నటువంటి చిన్న డిఫరెన్స్. బిలో అంటే ఏంటంటే నాట్ డైరెక్ట్లీ అండర్ సంథింగ్. బిలో అంటే కరెక్ట్, ఇప్పుడు సపోజ్ అండి ఇలా నా చెయ్యి, ఈ చెయ్యి కింద ఈ చెయ్యి ఉంది, ఇది కరెక్ట్గా దాని కిందనే ఉంటే మనం ఏమంటాం, అండర్ అంటాం. అలా కాదండి, ఇలా ఉంది అనుకోండి, ఇప్పుడు దీనికంటే తగ్గులోనే ఉంది బట్ నాట్ డైరెక్ట్లీ అండర్ ఇట్, రైట్. సో ఇక్కడ మనం బిలో అనేటువంటి చెప్తాం, ఇక్కడ డైరెక్ట్ దాని కింద ఉంటే మనం అండర్ అనేటువంటి చెప్తాం. ద క్యాట్ ఈజ్ అండర్ ద కాట్, మంచం కిందుగా ఉంది. కరెక్ట్, మంచం అనేటువంటిది క్యాట్ని కవర్ చేసింది కాబట్టి అక్కడ మనం అండర్ అనేటువంటిది యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ అప్, పైన మీకు తెలుసు. డౌన్ అంటే కింద. నెక్స్ట్ చూడండి అక్రాస్, అక్రాస్ అంటే అడ్డంగా. సో అడ్డంగా అనేటువంటి సెన్స్లో మనం అక్రాస్ యూజ్ చేస్తాము. చిన్నపిల్లలు మోస్ట్లీ రోడ్డుకి అడ్డంగా పరిగెడతా ఉంటారు, అప్పటిదాకా కామ్గానే ఉంటారు, మన బండి వస్తుంటే అప్పుడే కావాలని పరిగెడతారు. పొరపాటు ఏదైనా జరిగిందనుకో, తప్పు వాడిదైనా కానీ మనల్ని ఉతుకుతారు. సరే, అక్రాస్, ద స్టూడెంట్స్ ఆర్ రన్నింగ్ అక్రాస్ ద రోడ్, రోడ్డుకి అడ్డంగా. సో రివర్స్ కానీ రోడ్స్ కానీ వీటికి అక్రాస్ అనేటువంటిది మోస్ట్లీ మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఆన్ టు, ఆన్ టు అంటే ఏదైనా లోవర్ పొజిషన్ నుంచి అప్పర్ పొజిషన్కి రావడం, దూకడం అనేటువంటి సెన్స్లో మనం ఆన్ టు అనేటువంటిది యూజ్ చేస్తాం. నెక్స్ట్ అలాంగ్ అంటే వెంబడి, వెంబడి, దాని వెంబడి. గో అలాంగ్ ద రోడ్ యూ విల్ ఫైండ్ ద హాస్పిటల్. గో అలాంగ్ ద రోడ్, రోడ్డు వెంబడి వెళ్ళు, రోడ్డు వెంట వెళ్ళు అనేటువంటి మీనింగ్లో చెప్తాం. నెక్స్ట్ ఫ్రమ్ అంటే నుండి అండి, ఫ్రమ్ అంటే నుండి. నెక్స్ట్ అబౌవ్, అబౌవ్ అనేటువంటిది మీదుగా అనేటువంటి సెన్స్లో మనం చెప్తాం. నెక్స్ట్ బిలో అంటే క్రింద చెప్పాను. నెక్స్ట్ టు అంటే కు, టు. కమ్ టు మీ, నా దగ్గరికి, నా దగ్గరకు రా. సో అది దాని మీనింగ్. నెక్స్ట్ అవే ఫ్రమ్, అవే ఫ్రమ్ అంటే దూరంగా, దూరంగా అనేటువంటి సెన్స్లో మనం చెప్తాం. నెక్స్ట్ అగో, అగో అంటే క్రిందట అనేటువంటి సెన్స్లో చెప్తాం. పాస్ట్కి ప్రజెంట్కి సంబంధించి టైం డిఫరెన్సెస్ చెప్పడానికి మనము అగో అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. ఓకే, ఈ సింపుల్ ప్రిపోజిషన్స్ అనేటువంటి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ మనము ఫాలోడ్ ప్రిపోజిషన్సే మరికొన్ని ఉన్నాయి, వాటిని కూడా తెలుసుకుందాం. సో మనకు ప్రిపోజిషన్స్ టాపిక్ ఫినిష్ చేసుకుందాం. ఫ్రెండ్స్, మరికొన్ని ఫాలోడ్ ప్రిపోజిషన్స్ ఇక్కడ రాశారు. ప్రిపోజిషన్స్తో వ్యవహారం మామూలుగా ఉండదు, అంత ఆషామాషి కాదు. కొన్ని కాదు, చాలా ఉంటాయి, తొవ్వే కొద్ది వస్తానే ఉంటాయి అన్నమాట ఈ ప్రిపోజిషన్స్. మీకు ఆల్రెడీ ఫాలోడ్ ప్రిపోజిషన్స్ కొన్ని చెప్పాను, వాటికి అడిషనల్గా మరికొన్ని రాశాను. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అన్నిటిని నేర్చుకుంటేనే మీరు అడిగేటువంటి క్వశ్చన్స్కి ప్రాపర్గా రైట్ ఆన్సర్ పెట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి వీటిని కూడా చూద్దాం. వీటి తర్వాత ఏ ప్రిపోజిషన్స్ యూజ్ చేస్తాము చూడండి. ఫస్ట్ ఇక్కడ ముందు యూజ్ చేస్తాం హాలిడే కానీ, ఫూట్ కానీ, డ్యూటీ కానీ. వీటికి ముందు ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. ఆన్ హాలిడే, నాతో పాటు చెప్పండి. ఆన్ హాలిడే, ఆన్ ఫుట్, ఆన్ డ్యూటీ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. వీటి తర్వాత ఇవి ఆన్ అనేటువంటి ప్రిపోజిషన్ ఫాలో అవుతుంటుంది. వీటి తర్వాత ఫీడ్ ఆన్, ఇన్సిస్ట్ ఆన్, డిపెండ్ ఆన్, కంగ్రాచులేట్ ఆన్,
బేస్డ్ ఆన్, కీన్ ఆన్. వీటి తర్వాత ఆన్ వచ్చింది, జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇట్లా రండి. సో వీటి మనకి రెగ్యులర్గా వాడుతూ ఉంటే ఏదైతే మీకు తెలిసి ఉండదు. ద మార్నింగ్ ముందు ఏమి యూజ్ చేస్తామండి, ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ యూజ్ చేస్తాం. ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్, ఇన్ ద ఆఫ్టర్నూన్. అయితే నైట్కి వచ్చేటప్పటికల్లా ఎట్ నైట్ వాడతాం, మీకు తెలిసింది ఎట్ నైట్. సరే, నెక్స్ట్ చూడండి, ప్రైడ్ ఇన్, ట్రస్ట్ ఇన్, ఇంట్రెస్ట్ ఇన్, ఫెయిత్ ఇన్, బిలీవ్ ఇన్, ఐ బిలీవ్ ఇన్ గాడ్, స్కిల్డ్ ఇన్. ఓకే, వీటి తర్వాత ఇన్ అనేటువంటిది వచ్చింది. ఇటు సైడ్ వద్దాం. లాఫ్, స్కాఫ్, మాక్, గుడ్, బ్యాడ్, స్టేట్, షాక్. వీటన్నిటి తర్వాత ఎట్ వచ్చింది. మరికొన్ని కూడా ఉన్నాయి, మళ్ళీ అక్కడికి వెళ్ళడం ఎందుకులని ఆల్రెడీ ముందే రాసి పెట్టా కొన్నింటికి. సో వీటన్నిటి తర్వాత ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ వచ్చిందండి. లాఫ్ ఎట్, లుక్ ఎట్, scoff at, mock at, good at, bad at, stare at, shock at, smile at, look at, amazed at, shout at, surprised at, astonished at, wonder at. ఈ వర్డ్స్ అన్ని తర్వాత మనం ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. వస్తే పక్కన ఎట్ అనేటువంటిది రావాలి, ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఎట్ రండి. ప్రే, ఐ ప్రే టు గాడ్. ఇక్కడ టు అనేటువంటి ప్రిపోజిషన్ వచ్చింది. ప్రే టు, ప్రిఫర్ టు, ప్రయర్ టు, లిజన్ టు, సీనియర్ టు, జూనియర్ టు, అడ్మిట్ టు, సిమిలర్ టు, టాక్ టు మీ, లిజన్ టు ద మ్యూజిక్, యూజ్ఫుల్ టు, ట్రూ టు యువర్ సెల్ఫ్, సుపీరియర్ టు. సో వీటన్నిటి తర్వాత ఈ వర్డ్స్ అన్ని తర్వాత టు అనేటువంటి ప్రిపోజిషన్ వచ్చింది. వీటన్నిటిని క్లియర్గా నోట్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, అసోసియేట్, డిసప్పాయింటెడ్, సాటిస్ఫైడ్, ప్లీజ్డ్, ఆర్గ్యూ. వీటన్నిటి తర్వాత విత్ అనేటువంటి ప్రిపోజిషన్ వచ్చింది. అసోసియేట్ విత్, డిసప్పాయింటెడ్ విత్, ఐ వాజ్ డిసప్పాయింటెడ్ విత్ యువర్ పర్ఫార్మెన్స్, సాటిస్ఫైడ్ విత్, ప్లీజ్డ్ విత్, ఆర్గ్యూ విత్, డోంట్ ఆర్గ్యూ విత్ మీ. ఓకే, నెక్స్ట్ ఇటు సైడ్ వద్దాం. ఫుల్, వీటన్నిటికీ ఆఫ్ వచ్చిందండి. ఫుల్కి ఆఫ్ వచ్చిందనమాట. ఫుల్ ఆఫ్, అఫ్రేడ్ ఆఫ్, స్కేర్ ఆఫ్, కన్సిస్ట్ ఆఫ్, జెలస్ ఆఫ్, థింక్ ఆఫ్, ప్రౌడ్ ఆఫ్, డ్రీమ్ ఆఫ్, షూర్ ఆఫ్, కేర్ ఆఫ్, అవేర్ ఆఫ్, బివేర్ ఆఫ్. వీటన్నిటికీ ఆఫ్ అనేటువంటిది వస్తుంది. ఆల్రెడీ ఫాలోడ్ ప్రిపోజిషన్స్లో వీటిలలో చాలా వచ్చింది ఉంటాయి. నెక్స్ట్ ఫ్రమ్ అండి. సఫర్ ఫ్రమ్, డిఫర్ ఫ్రమ్, ఫ్రీ ఫ్రమ్, రికవర్ ఫ్రమ్, ఎస్కేప్ ఫ్రమ్, డిఫరెంట్ ఫ్రమ్. హీఈస్ డిఫరెంట్ ఫ్రమ్ హిస్ బ్రదర్. సో డిఫరెంట్ తర్వాత టూ రాదండి, డిఫరెంట్ ఫ్రమ్ అనేటువంటిది వచ్చింది. నెక్స్ట్ ఫర్ కూడా ఉన్నాయండి కొన్ని వర్డ్స్. సెర్చ్ ఫర్, లీవ్ ఫర్, లెఫ్ట్ ఫర్, వెయిట్ ఫర్, విష్ ఫర్, ఎలిజిబుల్ ఫర్. సో ఇలా అన్నమాట చాలా ప్రిపోజిషన్స్ మీకోసం నేను కవర్ చేశాను. మోస్ట్లీ అన్నీ మీకు చెప్పినట్టే లెక్క. సో వీటన్నిటిని క్లియర్గా మీరు నోట్ చేసుకుని నేర్చుకున్నప్పుడే నేను చెప్పిన వాటికి ఒక అర్థం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా వీడియోస్ చూసి వీటన్నిటిని క్లియర్గా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. సో ఇదండి ఈరోజుకి నా వీడియో. మరొక వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్.